సర్కస్ వినోదాలే మాస్, ఇక్కడ నవ్వుల డోస్, ఎప్పుడు నాన్ స్టాప్ క్లాస్. ఒక్కదాని గూడల్చారి పని హాట్, మరొక్కదాని గంటల తిప్పలు లాట్. ఫ్యామిలీ సర్కస్, ఇంటి ఫ్యామిలీ సర్కస్. మన ఫ్యామిలీ సర్కస్ జాతకం, మొగుడి బాధలు భార్యల విన్యాసం. సార్ రెడీయా? యా ఓకే. వన్ సెకండ్. యా ఓకే. నేను ఓకేనా? యా ఓకే. ఓకే. మీ పేర్లు చెప్పండి. నా పేరు రాంబాబు, నా వైఫ్ మంగ. ఏం చేస్తుంటారు? నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, జాబ్ చేస్తున్నాను. తను హౌస్ వైఫ్. కాదు, నేను నీ వైఫ్ని. నువ్వు నా వైఫేనే. మరి ఇందాక హౌస్ వైఫ్ అన్నారు. ఇంట్లో ఉండి ఏ పని చేయకుండా ఉండే వాళ్ళని హౌస్ వైఫ్ అంటారు. ఏంటి, ఏ పని చేయట్లేదా? అంట్లు తోముతాను, ఇల్లు క్లీన్ చేస్తాను, ఫుడ్ వండి పెడతాను, బట్టలు ఉతుకుతాను. అసలు మీ బ్రతుకులన్నీ ఆధారపడేది మా బ్రతుకుల పైన. అందుకే హౌస్ వైఫ్ అన్నానే. నేను మీ వైఫ్ అంటుంటే నువ్వు హౌస్ వైఫ్ అంటావేంటి? హౌస్ కి వైఫ్లు ఉండరు, హౌస్ లోనే వైఫ్లు ఉంటారు. అవునవునవునవునవును. నువ్వు నా వైఫ్, నేనే నీ లైఫ్. ఓకే. మీ లైఫ్ లో మీకు నచ్చింది? మా ఆవిడ నన్ను పెళ్లి చేసుకోవడం. మరి మీకు నచ్చింది? మా ఆవిడని నేను పెళ్లి చేసుకోవడం అని అంటాననుకున్నారా? మీరు పప్పులో కాలేశారు. మా ఆవిడంటే నాకు చాలా ఇష్టం. తనే నా లైఫ్, వైఫ్, నైఫ్. అంటే స్ట్రాంగ్ గా ఉంటుంది అలా వాడాను. నా భార్యకి నేనంటే ఎంత ఇష్టం అంటే, నాకు కాఫీలో షుగర్ వేయదు, షుగర్ వస్తుందని, కూరలో ఉప్పు వేయదు, బీపీ వస్తుందని, కారం తక్కువగా ఉంటుంది. అది మేడం నేను చెప్పనా, మీకు మమకారం ఎక్కువ అనుకుంటా. హే సూపర్ మ్యాన్, వచ్చిన 5 minutes భలే క్యాచ్ చేస్తావు. నీకు పెళ్ళైందా? అయింది సార్. అందుకే అంత స్మార్ట్ గా ఉన్నావు. ఇప్పుడు నా భార్య గురించి ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఏమండి, నా గురించి ఎందుకు? తను నన్ను చాలా బాధ్యతగా చూసుకుంటుంది, అస్సలు బాధ పెట్టదు. ఏదో భారంగా చెప్తారేంటి? లేదు లేదు లేదు, తనే నా బలగమని చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్ కిందింట్లో ఉంటారు, మోహన్, రాజీ, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు మా ఫ్రెండ్స్, ఎనిమిస్, ఎవ్రీథింగ్ వాళ్ళే. ఓకే అండి, వస్తాను. హే ఒక నిమిషం, ఇది ఏ ఛానల్లో వస్తుందో చెప్పలేదు? మా ఛానల్లో వస్తుంది. నైస్ జోక్. అంటే మీ ఛానల్ పేరేంటి అని. ఓకేనా? నవరస క్రియేటివ్ వర్క్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓ ఖచ్చితంగా. నవరస క్రియేటివ్ వర్క్సే కదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అయిందా? ఇందండి. రెడీ. నా పేరు మోహన్. నా పేరు రాజీ. పైన రాంబాబు గారు చెప్పారండి. మీరేం చేస్తారో చెప్పలేదు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నేను హౌస్ వైఫ్ని. మీకు నచ్చినవి? నాకు ఫోటోలు తీయడం ఇష్టం అండి. నాకు కొత్త కొత్త వంటలు చేయడం అంటే ఇష్టం. అంటే మా ఆవిడే తొందరపాట్ల ముందుంటది. మీ ఆవిడ చేసిన వంటల్లో మీకు ఇష్టమైంది? వెరీ నైస్ క్వశ్చన్. ఒకటా రెండా? చాలా ఉంటాయి, వందల్లో లక్షల్లో. ఎన్నని చెప్పమంటారు? అంటే మీ ఫేవరెట్ డిష్? నా ఫేవరెట్ డిషా కాకరకాయతో స్వీట్ చేస్తుంది. కాకరకాయతో స్వీటా? ఎస్. యా, తింటారా? చాలా బాగుంటుంది. నాకు అర్థమైందండి. బతికిపోయాడు. సార్, మీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? మా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏముంటది? మాది అన్యోన్య దాంపత్యం. అస్సలు అనుకూలంగా ఉండదు అనుకోండి, కానీ అద్భుతంగా ఉంటుంది.
ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. తను హ్యాపీగా బతికేస్తుంది నా సంతోషాలు తీసుకొని. అందుకే నా సంతోషాల్ని ఆ ఫోటోలో చూస్తుంటా. ఆనందం ఎక్కడా ఉండదండి, ఇలా భార్య పక్కనే ఉంటుంది. మీరు పొగడకండి, నాకు సిగ్గేస్తుంది. చూసారా, అది మా ఆవిడంటే. తన ప్రపంచంలో తను గొప్పగా బతికేస్తుంది. ఓ థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం మాకు ఇచ్చారు. అవును, ఇది చూపిస్తున్నారు కదా, దీనివల్ల మీకేమొస్తుంది? మాకు ప్రమోషన్ వస్తుంది, మీకు పబ్లిసిటీ వస్తుంది, ఆహా. మీరు ఫేమస్ అవుతారు. ఓ, ఫేమస్ కాకుండా పర్లేదు బాసు, ట్రోల్ కాకుండా ఉంటే చాలు. సార్ అలా ఏం ఉండదండి. హ్మ్. కొంచెం లైక్, షేర్, కామెంట్ చేయండి, కొత్త ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా చేస్తాం. నవరస క్రియేటివ్ వర్క్సే కదా, కొంచెం ఏంటండి, మొత్తం చేస్తాం. మ్మ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేసాను, మ్మ్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నవరస క్రియేటివ్ వర్క్స్. చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నవరస క్రియేటివ్ వర్క్స్. బాయ్. హాయ్, ఏంటి ఈ సిరీస్లో కూడా నేనే వచ్చాను అనుకుంటున్నారా? ఏం చేద్దాం, నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. మా ఇంట్లో ఏది కొత్తగా కొన్నా సరే అది వెంటనే మీకు చూపించాలని ఉంది. ఇంతకుముందు కాఫీ మేకర్ చూపించాను, హెయిర్ డ్రయర్, పవర్ బ్యాంక్, అలానే ఇప్పుడు ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ కొన్నాను అనమాట. అదే అగారో ఎలక్ట్రికల్ మల్టీ కుక్కర్. దీనికి మనకి కూల్ టచ్ హ్యాండిల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ లెడ్. దీనివల్ల మనం కుకింగ్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది చూడొచ్చు. సో మనకి ఈ రైస్ కుక్కర్లో 3 లీటర్స్ వరకు రైస్ వండుకోవచ్చు అనమాట. అండ్ ఒక స్మాల్ రైస్ కప్, స్పూన్. దీంట్లో రైస్ మాత్రమే కాదు, పులావ్స్ చేసుకోవచ్చు, ఏదైనా కర్రీస్ చేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్ వస్తే మనకి గ్యాస్తో పని లేకుండా ఎలక్ట్రికల్ పైన ఇది చాలా ఈజీగా రన్ అవుతుంది అనమాట. టెంపరేచర్ కూడా ఇచ్చారు ఇక్కడ, మీడియం పెట్టుకోవచ్చు, హై పెట్టుకోవచ్చు, మనకి ఎంత హీట్ కావాలో అంత తగ్గట్టుగా పెట్టుకోవచ్చు అనమాట. మనం ప్లగ్ ఆన్ చేస్తే రెడ్ కలర్ లైట్ అనేది మనకి ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనం వన్స్ రైస్ పెట్టుకున్న తర్వాత మన టెంపరేచర్ మనం సెట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేసాను అనమాట. యాక్చువల్లీ ఓన్లీ 1 కప్ పెట్టుకున్నాను, బికాస్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి. సో ఓన్లీ కొంచెం. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సెట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి కుక్ అని చెప్పేసి వచ్చేసినాయి. ఇది మనం మీడియం కావాలా, హై కావాలా పెట్టుకోవచ్చు. ఓకే, నేను హై పెట్టేసుకుంటాను బికాస్ నాకు తొందరగా కావాలని ఉంది. ఓకే, ఇప్పుడే పెట్టాను కదా, చూసారా, ఇంత హైలో పెడితే ఇంత ఫాస్ట్గా రైస్ అనేది ఉడికిపోతుంది అనమాట. అందుకే మీరు కూడా ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు హైలో పెట్టుకోవచ్చు, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట. సో చూస్తే రైస్ అయితే అయిపోయింది. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో, చాలా బాగా ఉడికిపోయింది. నేను ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకుంటున్నా. సో అది కూడా దీంట్లోనే మనం చేసేసుకోవచ్చు. బట్ ముందు ఈ రైస్ అంతా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇందాకైతే మన రైస్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకుందాం. బికాస్ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకున్నాగా. సో ఆయిల్ వేసిన తర్వాత మనం అది త్వరగా అవ్వడానికి మనం హీట్ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక ఎలా అయితే హీట్ పెట్టానో మళ్ళీ అలానే హీట్ టెంపరేచర్ సెట్ చేశాను. అండ్ దాంతోపాటు మనం ఆనియన్స్, చిల్లీస్ ఆల్రెడీ రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను. సో ఇప్పుడు అదంతా మనం దాంట్లో వేసి మనం వేయించచ్చు అనమాట. స్టవ్ పైన పెట్టి మనం ఎలా అయితే వేయించుతామో అలాగే సేమ్ ప్రొసీజర్గా మనం రైస్ కుక్కర్లో కూడా చేయొచ్చు అనమాట. సో చూసారు ఆయిల్ అయితే చాలా ఫాస్ట్గా హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి కావాల్సిన పోపులు వేసేసాను. ఇప్పుడు ఆనియన్స్, చిల్లీస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవన్నీ కూడా వేసేయచ్చు దీంట్లో. సేమ్ మన స్టవ్ మీద ఎలా అయితే అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలాగే అయిపోతుంది అండ్ అంతకంటే ఫాస్ట్గా కూడా అవుతుంది. సో నేను మా మమ్మీ కోసం అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 5 minutes అయితే ఇది కూడా అయిపోతుంది. అండ్ తర్వాత ఆ రైస్ని దీంట్లో మిక్స్ చేసేసుకోవచ్చు మనం. ఎవరికైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ రాకపోతే ఇలా ఇది చూసి నేర్చేసుకోండి, వెరీ సింపుల్. సో చూసారా ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం దీన్ని లోలో పెడదాం బికాస్ కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి. చాలా బాగా అయిపోయింది, నాకు కూడా వంటచ్చు. 30 seconds అలా కొంచెం సేపు గ్యాప్ పెడదాం. ఉడికిపోతుంది కూడా. చూసారా అగారో మల్టీ ఎలక్ట్రిక్ కుక్కర్ ఎంత బాగా యూజ్ అయిందో. ఇది రైస్ కుక్కర్తో పాటు ఇలాంటి డిఫరెంట్ వంటలు ఏమైనా చేసుకోవచ్చు మనం. వెజిటబుల్ బిర్యానీ చేసుకోవచ్చు, చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు, ఇంకా బీన్స్, ఇలా ఏదంటే అది అన్నీ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. చూసారు ఎంత బాగా అయిపోయిందో. కొంచెం కూడా ఎక్కడ మాడకుండా నాన్ స్టిక్కీ అనమాట. యాక్చువల్లీ దీనికోసం ఇది ఇచ్చారు, బట్ మనకి ఇది కొంచెం అలవాటు కాబట్టి ఇదే నేను యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఒకసారి కొంచెం టేస్ట్ చేద్దాం ఎలా అయింది అనేది. సేమ్ రైస్ స్టవ్ పైన అయితే ఎలా అవుతుందో
అలాగే అయింది. మీరు కూడా ఈ అగారో మల్టీ ఎలక్ట్రికల్ కుక్కర్ని ఆర్డర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. 1 డే డెలివరీ అయిపోతుంది. గో అండ్ ఆర్డర్. ఏమండి, రెస్పెక్ట్ ఎక్కువైంది. అమ్మ ఫోన్ వచ్చింది. ఎందుకో? ఇంటికి రమ్మని. మా అమ్మ ఫోన్ చేసింది. ఎందుకో? మన ఇంటికి వస్తానని. నాకు అమ్మని చూడాలనుంది. మా అమ్మకు నన్ను చూడాలనుంది. నేనెక్కడికి వెళ్తా అంటున్నానండి? పుట్టింటికే కదా. మా అమ్మ ఎక్కడికి వస్తానందే? నా ఇంటికే కదా. ఇప్పుడు వద్దని చెప్పండి ఫోన్ చేసి. అలాగే. హలో హలో అత్తమ్మ, మీ అమ్మ ఇప్పుడు ఊరికి రాదంట. సరేనా? ఓకే, ఉంటాను. చెప్పేశానే. నేను చెప్పమంది మీ అమ్మకి. ఓ అవునా, నేను మీ అమ్మకి చెప్పమన్నావు అనుకున్నానే. ఛీ, నేనంటే మీకెందుకు ఇష్టం లేదు? రాజీ రాజీ ఛీ, నేనిప్పుడింతే. రాజీ, నువ్వంటే నాకు పిచ్చే. పిచ్చి పిచ్చిగా వాగవంటే. హే, నువ్వంటే ఇష్టమని చెప్తున్నా పిచ్చితానా? లేదు, నా మీద ప్రేమ లేదు మీకు. లేదే, నా మీద నీకు జాలి లేదు. నువ్వు మొహాల పెడితే జోలపాట లాలిపాట పాడి ఓదార్చలేను. నువ్వు నా మీద కోపం చూపిస్తున్నావు. లేదు, నువ్వు నా మీద ప్రేమ చూపించట్లేదు. హ్మ్. రాజీ, మాట్లాడు. ఇదిగో చూడు, అలిగితే అలిగానని చెప్పు, లేదంటే లేదని చెప్పు. వా రాజీ, ఇదేంటి ఇంత టేస్ట్గా ఉంది? ఎలా చేసావు ఇంత టేస్ట్గా? నిజంగానా? నిజంగా అంటావేంటే? టేస్ట్ మామూలుగా లేదు. అదిరిందమ్మా రాజీ. ఇలాంటి వంట చేయాలంటే నీ తర్వాతనే ఎవరైనా. ఒక ఫోటో తీసుకుంటా, నా గ్యాలరీలో పెట్టుకుంటా. నువ్వు ఎలా చేస్తావు గాని ఎలా చేసినా చాలా బాగుంటాయి. అవును రాజీ, ఈ కర్రీ రాంబాబాలోకి ఇచ్చావా? అయ్యో లేదండి, మర్చిపోయాను. ఒసే పిచ్చిదానా, వెళ్ళి బాక్సులో పెట్టుకోపో. వెళ్ళు, సర్దు. ఇప్పుడే తీసుకొస్తాను. హలో, పుట్టింటికి అంట, పుట్టింటికి. ఇప్పుడు ఇది పుట్టింటికి వెళ్తే 30,000 బొక్క. అసలే అప్పుల్లో ఉన్నా. మీరు చేస్తే ఎలాగండి? నేను చేస్తాను. నా కోసం మీరు చేయడం ఏంటి? నా కోసం నేనే చేసుకుంటాను. సరేనా? ఉంటాను. ఎవరో ఫోన్ చేసింది. ఫ్రెండ్. ఎవరి ఫ్రెండు? నా ఫ్రెండే చేసింది. చేసిందా? చాలా అట్రాక్టివ్గా మాట్లాడుతున్నారు. ఇందాక అదే అండి, ఫస్ట్ సీన్లో ఇంటర్వ్యూ జరిగేటప్పుడు నేను మా ఆవిడ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అనగానే మా ఆవిడ నా గురించి ఎప్పుడు ఎందుకండి అంటూ ఇలా ఇలా గోకిందే. ఆ విషయం ఏంటంటే, మా ఆవిడ అనుమాన పక్షి, అనుమాన పిశాచి. తనకి డౌట్ వస్తుంది. వెనకెళ్ళిపో, వెనకెళ్ళిపో, వెళ్ళిపో. లేదే, చాలా సహజ గుణంతో మాట్లాడుతున్నాను. చేసింది అంటే ఆ చేసింది అమ్మాయి కాదా? కాదు, చేశాడు. ఇందాక చేసింది అన్నారు. అవును, చేసింది. మరి ఇప్పుడు చేశాడు అంటున్నారు. చేసింది అంటున్నారు, చేశాడు అంటున్నారు. చేసిందీనా డూనా? రెండూనే. రెండూనా? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? రెండూనా? మా బాసు మా కొలికు ఇద్దరు కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారే, వర్క్ గురించి అప్డేట్ తీసుకుంటున్నారు. ఓహో. ఇందాక ఫ్రెండ్ అన్నారు, ఇప్పుడు కొలిక్ అంటున్నారు. కొలిక్ ఫ్రెండ్ అవ్వకూడదా? చాలా చాలా అట్రాక్టివ్ గా మాట్లాడుతున్నారు. నేను యాట్రిబ్యూట్తో మాట్లాడుతున్నానే.
చాలా సహజ గుణంతో. నేనేదో నేరాలు గోరలు చేసినట్టు అలా చూస్తావేంటి? నేను వర్క్లో తప్పు చేస్తానేమో గాని నీ విషయంలో తప్పు చేయనే. తప్పులుండవు కానీ శిక్షలు మాత్రం వేయాలని చూస్తావు. హా. చూడు, నేను నీ సేవకుణ్ణి, ప్రేమికుణ్ణి, నీ దాసుణ్ణి. ధృవీకరించి ధృవపరుచుకో. అంతేగాని అనుమానాలకి అవకాశం ఇవ్వద్దు, సందేహాలతో సలహాలు తీసుకోవద్దు. అర్థమైందా? నా ప్రాణంలో ఊపిరున్నంత వరకు నీకోసమే ఈ జన్మ. ఇదిగో కూరగాయలు కట్ చేయడం అయిపోతే నాకు అన్నం పెట్టు. అనుమానం పెట్టుకోవద్దు, ఓకేనా? అమ్మయ్యా. అవును, నాకు డౌట్. మరి ఆ అమ్మాయి ఎలా ఉంటది? దీని అనుమానం తగలయ్యా. ఆ అమ్మాయి ఎలా ఉంటది అని అడుగుతున్నా. చూడు, చూస్తున్నా. పొద్దు నుండి ఫోన్లన్నీ చూస్తున్నా. వస్తే నన్ను ఎవరు చూడరే. నాకొస్తే ఎవ్వరు రారు. రాంబాబు గారు, రాంబాబు గారు, అమ్మయ్యా, బతికిచ్చాడు. కూర్చో. ట్రాఫిక్ సిగ్నల్ బలి ఆపుతారండి. ఎందుకు కోపంతో ఉంది? భయంతో ఉంది. భయం ఎందుకు? నా మీద ప్రేమ ఎక్కువైంది. నేను ఎవరితో నా ప్రేమలో పడతానని భయపడుతుంది. అనుమానం అనుకుంటా. అనుమానమే అనుకోండి. అనుమానిస్తే సిగ్గుపడతారేంటండి? నా మీద నాకే ఎక్స్పెక్టేషన్ పెంచేస్తుంది మా ఆవిడ. మా ఆవిడ అనుమానపడ్డ ప్రతిసారి ఒక గొప్ప ఫీలింగ్ వస్తుంది మోహన్ గారు. అబ్బా, అనుమానాన్ని కూడా సన్మానంలో ఫీల్ అవుతున్నారు. మరేం చేయమంటారండి? ఒక్కోసారి చాలా కోపం వస్తుంది, బాధేస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. బాధ భరించు, కోపం హరించు, జ్ఞానం నేర్పించు, అనుమానం తగ్గించు. భర్త భారం, భార్య అనుమానం అనే టైటిల్కి మీరు కరెక్ట్ సెట్ అవుతారు రాంబాబు గారు. అంతే అంటారా? ఆ, ఏంటి మోహన్ గారు, ఏదో పిచ్చి వాసన వస్తుంది? లేదండి, అది మా ఆవిడ చేసిన వంట వాసన. ప్రయోగమా? ప్రమాదమే. కళా నైపుణ్యం అంతా మాకెందుకు చూపించాలనుకుంటారండి? మాకు మీరు తప్ప ఎవరున్నారు రాంబాబు గారు? దీనికి తక్కువ లేదు. రాంబాబు గారు, రాంబాబు గారు. పిలిపొచ్చింది. నాకు వరకు వస్తుంది. రాంబాబు గారు ఆహ్వానం వచ్చింది. అవసరమంటారా? అది ఆప్యాయత అండి, ఆపలేని యుద్ధం. నేను సిద్ధంగా లేనండి. అయినా ధైర్యం లేని వాడికి దారి కనిపించదు. దారి లేని వారికి దారి చూపించడంలో నేను ముందుంటాను రాంబాబు గారు. రండి రండి. వద్దు మోహన్ గారు. రావాలి రాంబాబు గారు. వద్దు మోహన్ గారు. రావాలి రాంబాబు గారు. వద్దు మోహన్ గారు. రావాలి. రాంబాబు గారు. మళ్ళీ పిలుపా? లేదు, డైరెక్ట్ గా వచ్చింది. రాజీ, రాజీ. వచ్చే రాజీ, నీ కర్రీ టేస్ట్ చేయాలని రాంబాబు గారు ఉవ్విల్లూరుతున్నారు. అవునా? నీ కర్రీ అంటే పడి చచ్చిపోతాడు. తింటే నిజంగానే చచ్చిపోతాను. తినకపోయినా చచ్చిపోతారు. ఏదో అన్నారు? అదే అన్నా. రాంబాబు గారు, రండి రండి. రండి రండి రాంబాబు గారు, రండి. కూర్చోండి రాంబాబు గారు. మోహన్ గారు. రాజీ, రాకెట్లా వస్తావు? లేదు, వాకిట్లోంచి వచ్చా అక్క. గాలొచ్చినట్టు దూలొచ్చినట్టు భలే వస్తావే. ఏదో మీ అభిమానం అక్క. ఏంటి రాంబాబు గారు అలా చూస్తున్నారు? ఇది డైనింగ్ టేబుల్లో లేదండి, నా డెత్ టేబుల్లో ఉంది. అయినా వదిలిపెట్టదు. ఇప్పుడు ఏం చేయాలి? వారికి సిద్ధమవ్వాలి. రాంబాబు గారు, తినండి. ఇప్పుడు నాకు ఆకలిగా లేదు. అదేంటి, ఇందాకే అన్నం పెట్టు అన్నారు? అంటే ఇప్పుడు తినాలని లేదు. ఎందుకుండదు? ఆకలితో ఉన్నప్పుడు తినకుండా ఉండకూడదు. తినండి. రాజీ కష్టపడి చేసింది. అవును రాంబాబు గారు, తినండి. వదిలేదు. ఇదిగో ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. తినండి. మోహన్ గారు, మీరు తినండి. లేదుగా, తినేసాగా, ఇందాక తినేసాగా.
తినేసారా? ఆ, తినేసా. తినండి. మంగా నువ్వు తినవా? ఈరోజు నేను ఉపవాసం, మీరు బాగుండాలి అని. ఓహో, అంటే ఇప్పుడు నేనే తినాలా? మ్, అవును రాజు గారు, దీని పేరేంటి? దాని పేరు లేదు. ఎలా ఉంది? లేకపోవడం ఏంటి? ఇక్కడే ఉంది కదా. నేను చెప్పింది దాని పేరు లేదు. అంటే ఇక కర్రీకి పేరే పెట్టలేదా? ఉందిగా. ఇందాక లేదన్నారు, ఇప్పుడు ఉందంటున్నారు. ఏం? రాంబాబు గారు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. రాజీ ఏం చెప్తుందంటే ఈ కర్రీ పేరు లేదు అని పేరు పెట్టింది. అవును. లేదు లేదు. లేదు. మ్, లేదు. మోహన్ గారు, రాజీ గారి తెలివితేటలు మీకే అర్థమవుతాయండి. ఈ లేదు అన్న పేరు ఎందుకు పెట్టింది? హ్మ్? ఎందుకు పెట్టిందబ్బా? హ్మ్, హ్మ్. డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నట్టున్నారు. తప్పట్లేదండి, తప్పించుకోవాలి కదా. తప్పదు, మీరు తినాలి. నాకు మీ ఎంకరేజ్మెంట్ ఏంటో అర్థం కావట్లేదండి. అలా ఎంకరేజ్ చేయకపోతే నేను పోతాను. మరి ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారనుకోలేదండి. దారు లేనప్పుడు దారి తప్పాలి రాంబాబు గారు. రాంబాబు గారు ముందు తినండి. 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 తింటా 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 మ్, తింటా. తింటారు. మ్మ్.